బాబు కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అందరు కలిసి డైనింగ్ టేబుల్ మీద తింటూ ఉండగా విహారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి బాబుని చూసేసరికి గుండె తరుక్కపోతుంది. ఏంటి క్రిష్ ఇలా కింద కూర్చొని తింటున్నావు అనేసరికి ఇక నాకు ఇలా కూర్చొని తినడమే బాగుంటుంది బ్యాట్మ్యాన్ చెప్పేసి క్రిష్ అంటాడు. అప్పుడు అంబిక వైపు భయంతో చూస్తూ ఉంటాడు. అయినా నువ్వు ఇలా కింద కూర్చొని తినడం నాకు నచ్చలేదు క్రిష్, వెళ్ళి నా మీద ప్రేమ ఉంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చో అని చెప్పేసి విహార్ అనేసరికి బాబు లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చో ఉంటున్న సమయంలో అందరూ కలిసి ఏకంగా నిలబడతారు. ఏంటత్తయ్య అలా నిలబడ్డారు? బాబు వచ్చి ఇలా కూర్చున్న సమయంలో అసలు వాడు ఎవరో తెలియదు, ఎవరికి పుట్టిందో తెలియదు, అలాంటి వాడిని ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడితే మేము ఎలా తింటాంరా? అందుకే మాకు నచ్చలేదు. అందుకే వాడు నేల మీద కూర్చొని తింటా అన్న సమయంలో నువ్వు వచ్చి వాడిని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తినబెట్టడం అది కరెక్ట్ కాదురా. అయినా తల్లిని పోగొట్టుకున్నాడు కదా అని చెప్పేసి అన్నీ చొరవ ఇస్తే ఇలాంటి వాళ్ళు ఏదో రకంగా డబ్బు గుంజాలని చెప్పేసి చూస్తూ ఉంటారా అని ఈ విధంగా అంటుండగా, నేను అలాంటి వాణ్ణి కాదండి, మా అమ్మ డబ్బులో పెంచలేదండి, ఎలాంటి కష్టమైనా సరే నన్ను అలా చదివిస్తూ మా అమ్మ కష్టపడ్డదండి, కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వాళ్ళమండి మేము అని చెప్పేసి క్రిష్ మాటలకు ఇక యమున గుండె కరిగిపోతుంది. అయినా అన్యం పుణ్యం ఎరగని ఆ బాబు మీద ఇలాంటి నిందలేంటి వదిన అని చెప్పేసి ఇక యమున పద్మాక్షితో అంటుండగా, నీకు నీ కొడుకు మాత్రమే మానవత్వం ఉంది, మాలాంటి వాళ్ళకు మానవత్వం ఎక్కడుంది? ఇలాంటి వాడిని నెత్తి మీద ఎక్కించుకుంటే ఆ తర్వాత ఇలాంటి వాడు నెత్తి మీద తాండవం చేస్తాడు అని చెప్పేసి ఈ విధంగా, అరే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అనేసరికి బ్యాట్మ్యాన్, నా వల్ల మీ కుటుంబం మొత్తం ఇక గొడవ పడడానికి విలువలేదు, అంతేకాకుండా నా వల్ల ఇలా గొడవ పడుతుంటే నాకు నచ్చదు బ్యాట్మ్యాన్. మా అమ్మ ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉండేది, మనం కష్టపడ్డం మంచిదే కానీ ఎదుటి వాళ్ళను కష్టపెట్టకూడదు అనే మాట ఒక్కసారిగా పండుకు గుర్తొస్తుంది. పండుగ ఒకప్పుడు లక్ష్మి ఇదే మాట చెప్తుంది. అదేంటి అచ్చు గుర్తినట్టు మా లక్ష్మమ్మ మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు ఈ బాబు అని ఈ విధంగా పండు మనసులో అనుకుంటాడు. అందుకే బ్యాట్మ్యాన్ నేను వెళ్ళిపోతాను బ్యాట్మ్యాన్ చెప్పేసి వెళ్తుండగా క్రిష్ అని చెప్పేసి చేయి పట్టుకుంటాడు. అదేంటి బాబా, అతను వెళ్ళిపోతా అంటే నువ్వు ఎందుకు మళ్ళీ ఆ బాబుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలని చూస్తూ ఉంటావు? మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే లేదు, అంతేకాని బాబుని మీ మాటలతో బాధ పెడితే ఇంకొకసారి నేను ఊరుకోను, పదరా అని చెప్పేసి విహారీ భోజనం చేయకుండానే బాబు చేపట్టుకొని తీసుకొని వెళ్తాడు. ఈలోపు ఇక ఇదే ఎరవేసినట్టుగా అనుకుంటారు. అక్కడ మిస్టరీ ఏంటంటే సిరి చావుకు వడ్డీల శకుంతల అని చెప్పేసి అన్ని నిజాలు క్లారిటీగా ఉంటాయి. కానీ అంబిక పక్కగా ప్లాన్ చేస్తుంది. ఇది మనం విహారి మీదకి నింద వేసే ఛాన్స్ ఈజీగా దొరికింది. మన చేతికి ఆధిపత్యం రావాలంటే విహార్ని కేసులో ఇరికిస్తే అప్పుడు అనుకున్న ప్రతి ఒక్కటి మన చేతికి వస్తుంది. సుభాష్ ఏమంటున్నావు అంబిక? అవును, వడ్డీల శకుంతలను మనం అడ్డుగా పెట్టుకొని సాక్ష్యాలు పుట్టించి విహారే ఆ సిరిని చంపడానికి ప్రయత్నం చేశాడంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది? అంటే నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు. ఏముంది, ఆ సిరికి మావాడికి ఏదో అక్రమ సంబంధి, దాని కేసులలో ఇంటికొచ్చి గొడవ చేస్తానని చెప్పేసి తాను కాస్త ముందడుగు వేసింది. ఆ తర్వాత వడ్డీల శకుంతలకు తెలిసింది. వెంటనే వడ్డీల శకుంతలను నిలదీస్తే ఇక పోలీసులకు నిజం చెప్తుంది. అప్పుడు పోలీసులు వడ్డీల శకుంతలను అడుగుతారు. సిరి ఆఫీస్కి వచ్చి విహార్తో గొడవ పడడం, ఆ తర్వాత ఇదంతా క్రియేట్ చేసి పెడితే అప్పుడు ఖచ్చితంగా ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఎలా ఉంది ప్లాన్? సూపర్గా ఉంది అంబిక. ఇప్పుడు విహారీకును ఆ సిరికి సంబంధం ఉంది. విహారీ ఆ సిరిని తప్పించడానికి పక్కగా ప్లాన్ చేసి చంపేశారని చెప్పేసి అంటే సరిపోతుంది కదా. ఇదే కదా మనకు కావాల్సింది, అంతే కదా. వాని కేసులో ఇక లైఫ్ లాంగ్ రాకుండా ఇరికించాలంటే ఏ మాత్రం కూడా మనం చేస్తే బాగుంటుంది కదా. వెంటనే వడ్డీల శకుంతలకు ఫోన్ చేయి అని అన్న తర్వాత వడ్డీల శకుంతలకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసిన తర్వాత వడ్డీల శకుంతలకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత విషయం అంతా జరిగిన తర్వాత, మీరు ఇలా పాములు వెనకాల కదిలి ఇస్తుంటే విహారి బాబును ఎలాగైనా సరే అలా ఇరికిస్తే బాగుంటుంది.
ఇక నేను వచ్చి పర్సనల్గా నీతో మాట్లాడుతాననేసరికి సరే అమ్మా అని చెప్పేసి ఒకనాడు వెళ్ళి అంబిక ఉన్ను సుభాష్ వడ్డిల శకుంతను కలుస్తారు. సిరి బీహారికి అక్రమ సంబంధం ఉందని చెప్పేసి పోలీసులకు ఇలా నువ్వు చెప్పావనుకో, ఆ తర్వాత సిరిని తప్పించడానికే కావాలని చెప్పేసి యాక్సిడెంట్ చేపించి ఆ లోయలో పడేసినట్టుగా నువ్వు కాస్త పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావనుకో, ఆ తర్వాత విహారి ఇందులో ఇరుక్కుంటాడు అని ఈ విధంగా అంబిక వడ్డిల శకుంతలకు చెప్తుంది. సరమ్మా నువ్వు ఎలా చెప్తే అలా అని చెప్పేసి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వడ్డిల శకుంతల. పోలీసులు ఎంక్వైరీ ప్రకారంగా సీసీ కెమెరాల్లో ఇక ఆటో ముంగట విహారీ కారు వెనకాల అలా వచ్చి డాష్ ఇవ్వడం, ఇక సిరి ఆటోలోంచెల్లి లోయలో పడిపోవడం, ఇదంతా పక్కగా ప్లాన్ చేసి విహారీ చంపాడని చెప్పేసి పోలీసులు వచ్చి ఇంటికొచ్చి విహార్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఈలోపు విహార్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత జేడీ కేడీ సంధ్య ముగ్గురు కలిసి స్టేషన్కి వస్తారు. ఆ సమయంలో స్టేషన్కి వచ్చేసరికి విహార్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అతనేం తప్పు చేశాడని చెప్పేసి జేడీ అడుగుతుండగా కావాలని చెప్పేసి ఆ సిరిని చంపాడు, తనని తప్పించడానికి ఇదంతా నాటకం ఆడాడు అని చెప్పేసరికి వాట్ అని చెప్పేసి జేడీ అంటుంది. కావాలంటే మా దగ్గర సాక్ష్యం ఉందని చెప్పేసి సాక్ష్యం చూపించేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగింది, కానీ కావాలని నీ సిరిని చంపలేదు. ఏంటి సిరిని చంపలేదా? సిరికి నీకు అక్రమ సంబంధం ఉంది, తను వచ్చి నిలదీస్తే డబ్బు కోసమని తనని చంపే ప్రయత్నం నువ్వు చేశావని ఆల్రెడీ ఇక్కడ మాకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పేసరికి ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు. తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, అలాంటి సిరిని నేనెందుకు అలా చేస్తాను? తనకి కావాలని నువ్వు టెండర్ ఇవ్వలేదా? తను న్యాయంగా పనిచేసింది కాబట్టి నేను టెండర్ ఇచ్చాను, కానీ వేరే ఉద్దేశించలేదు. లేదు మేడం, వీళ్ళు కావాలని చెప్పేసి నాటకం ఆడుతున్నామే, అసలు ఆ సిరి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, చాలాసార్లు చూద్దామన్నా కూడా తను నాకు కనిపించలేదు అని విధంగా విహారీ ఇక జేడీకి చెప్తుండగా జేడీ వెంటనే బయటకు వస్తుంది. విహారీ మాటలు చూస్తుంటే కావాలని విహారీ గారిని ఎవరో పక్కడబందీగా ప్లాన్ చేసి కేసులో ఇరికించినట్టుగా అనిపిస్తుంది. అవును మేడం, ఇక విహారీ గారు ఇప్పుడు కాదు, నాకు చాలా ఏళ్ల నుంచెలే తెలుసు తనకు లక్ష్మి అనే భార్య, అంతేకాని ఇలా చిల్లరగా ఇలా మాట్లాడడం ఇలా చేయడం ఆయన అసలు అలా ఆలోచించడం కూడా ఒకరికి మేలు చేస్తాడు తప్ప కీలు చేయడం మేనమని చెప్పేసి ఈ విధంగా సంధ్య అంటూ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉంటే ఎవరో ఇతని మీద పక్కగా ప్లాన్ చేసి ఇదంతా గేమ్ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది మన ఓవరాల్గా ఇదంతా పక్కగా ప్లాన్ చేసి విహారీ మీదకి ఇది నింద వెళ్ళి ఖచ్చితంగా అతను బయటికి రాకుండా ఇది పక్కగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. దీని గురించి పర్సనల్గా మనం ఎంక్వైరీ చేస్తే అన్ని నిజాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. అవును మేడం, విహారీ గారు చాలా మంచివారు, ఒకరికి న్యాయమే చేస్తాడు తప్ప అలాంటి ఇప్పుడు ఆ ఎస్ఐ చెప్పింది మాత్రంలో ఏమాత్రం కూడా నిజం లేదు మేడం అని చెప్పేసి సంధ్య అంటుంది. ఇక మరోవైపు యమున ఏడుస్తూ ఉండగా అదే సమయానికి పద్మాక్షి ఇక శాస్త్ర వీడి వల్లే ఇదంతా జరిగింది, వీడిని బయటికి గెంటేస్తే ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది, అన్యం పుణ్యం తెలియని బావ కావాలని చెప్పేసి స్టేషన్లో పోలీసులు వచ్చి పట్టుకెళ్లారు. ఈరోజు బావ పోలీసుల పట్టుకెళ్ళడం కారణం వీడమ్మనే కదా, వీడమ్మ వల్లనే కదా ఇదంతా జరిగింది, వీని ఏకంగా ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తే అయిపోతుంది కదా అని ఈ విధంగా శాస్త్రవును పద్మాక్షి బాబు మీద గట్టిగా అరుస్తూ ఉండగా అదేంటి వదిన పసివాడు వాడేం చేశాడా, వాడు ఏమైతే ఈ ఇంట్లో ఉన్నాడో అడుగు పెట్టాడో అప్పటి నుంచి దరిద్రం చుట్టుకొని వెళ్ళింది, వాడు ఒకరిని కాపాడడానికి వెళ్తే వాడే చంపేశారని అక్రమ సంబంధం ఉందని లేనిపోని అని చెప్పేసి టీవీలో వస్తూ ఉన్నాయి, ఇలాంటి పరువు వాళ్ళ కుటుంబం అసలు అది ఎవరితో తెలియదు, అలాంటి వాడితో ఇదంతా ఏంటి, అరే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తావా లేకపోతే బయటికి గెంటేనా అని పద్మాక్షి బెదిరిస్తుండగా అదేంటి వాడిన పసివాడు, వాడిని ఎక్కడి గెంటేస్తే వాడు ఎక్కడికి వెళ్తాడు, విహారీ వచ్చేంత వరకు వాడిని ఉండనివ్వు అని అంటుండగా నీ కొడుకు జైల్లోకి వెళ్ళినా కూడా వాని మీద సానుభూతి చూపిస్తున్నావే అని వెళ్ళిపోతుంది. చీకటి పడిపోతుంది. బాబు ఏడుస్తూ ఉంటాడు. ఇక బ్యాట్మెన్ నా వల్లే కదా జైలుకు వెళ్ళాడు, నా వల్లే కదా ఇన్ని బాధలు, అసలు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, అందరూ కలిసి అందరినీ ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పేసి వెంటనే బాబు లగేజీ సర్దుకొని ఇక మెల్లిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు విహారీ మీద పడ్డ ఈ నిందను ఎలాగైనా తొలగించి వీటి వెనకాల ఎవరున్నారో అసలు పక్కగా ప్లాన్ చేసింది ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి జేడీ ప్రయత్నం మొదలు పెడుతుంది. చివరికి అంబిక ఉందని చెప్పేసి బయటపడ్డ తర్వాత విహారీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేదే తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.